జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా ఎవరి పేరు ముందరికి రాబోతోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించే సిద్ధంగా ఉన్నారు. మహేష్, బీజేపీ అభ్యర్థిగా ఎవరిని ప్రొజెక్ట్ చేయబోతోంది, దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ప్రస్తుతం పార్టీలో ఉన్నాయి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు. గత కొంతకాలంగా కొన్ని నెలలుగా ఉప ఎన్నిక వస్తుందని తెలిసిన మరుక్షణం నుంచే కిషన్ రెడ్డి ఆ నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారని చెప్పొచ్చు. అక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జులను నియమించడం కావచ్చు, అదేవిధంగా పోలింగ్ బూత్ స్థాయి నుండి డివిజన్, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి వరకు కూడా ఇన్ఛార్జులను నియమించారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఒక మానిటరింగ్ కమిటీని కూడా అక్కడ ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి నేతల్ని మానిటరింగ్ కమిటీలో పెట్టినటువంటి నేపథ్యం బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్, అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్క డివిజన్లో బాధ్యతలు కూడా పార్టీ అప్పచెప్పినటువంటి నేపథ్యం. మరొక వైపు అభ్యర్థి ఎంపిక విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థి ఎంపిక పైన ఆ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించినటువంటి ఒక 3 మెన్ కమిటీని కూడా పార్టీ వేయడం జరిగింది. పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, అదేవిధంగా మాజీ ఎంపీ రాములు, మరొక సీనియర్ నేత ఆంజనేయులు, ఈ ముగ్గురితో ఒక కమిటీని పార్టీ ఏర్పాటు చేసింది. రేపు పార్టీ ఈ కమిటీ ఏదైతే ఉందో కమిటీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో అనే దానిపైన అభిప్రాయ సేకరణ చేయనుంది. డివిజన్ స్థాయి జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి డివిజన్లు ఏవైతున్నాయో డివిజన్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో ఈ యొక్క కమిటీ సమావేశం కానుంది. వారి యొక్క అభిప్రాయాలని తీసుకొనుంది. అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ రాష్ట్ర పార్టీకి ఎవరి పేర్లైతే బలంగా వినిపించాయో ఆ పేర్లతో ఒక రిపోర్ట్ను కూడా రాష్ట్ర పార్టీకి ఈ కమిటీ ఇవ్వనుంది. కమిటీ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం అవుతుందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. ఈ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఒక 3 పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఒక పేరును ఫైనల్ చేసి ప్రకటించనుంది. అయితే ఇదంతా ప్రక్రియ పూర్తయ్యడానికి మరొక 2-3 రోజుల టైం పడుతుంది. 2-3 రోజుల తర్వాతనే పార్టీ అభ్యర్థి యొక్క ప్రకటన ఉంటుందని చెప్పేసి రామచంద్రరావు చెప్పినటువంటి. అయితే ప్రధానంగా ఈ పోటీలో చాలామంది తమకు ఈసారి అవకాశం ఇవ్వాలి, పార్టీకి మంచి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది ఆశావాహులు టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డి మరొకసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయనతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీటు కావాలని చెప్పేసి సీటు ఆశించినటువంటి జూటూరు కీర్తిరెడ్డి కావచ్చు, డాక్టర్ వీరపనేని పద్మ కావచ్చు, అట్లూరు రామకృష్ణ కావచ్చు, వాళ్ళు కూడా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఈరోజు కూడా పార్టీ నాయకత్వాన్ని వాళ్ళు కలిసి వెళ్ళినటువంటి నేపథ్యం తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా పార్టీ నేతల యొక్క అభిప్రాయాన్ని కావచ్చు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. వీరితో పాటు జయసుధ పేరు కూడా ప్రచారంలో ఉంది. బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి పేరు కూడా ప్రచారంలో ఉంది. నందమూరి గతంలో కుక్కటిపల్లి నుంచి పోటీ చేసినటువంటి నందమూరి సుహాసిని పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ నలుగురే ఎక్కువగా ప్రయత్నాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీ క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు కావచ్చు, అదేవిధంగా పార్టీ ఓవరాల్గా తీసుకున్నటువంటి సర్వే కావచ్చు, వీటన్నింటిని ఆధారంగా తీసుకుని అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ కసరత్తును ప్రారంభించింది. తమ యొక్క సత్తా చూపెట్టేందుకు తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. భోగి. థ్యాంక్ యూ మహేష్. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎప్పుడో ప్రకటించిన బీఆర్ఎస్ గెలుపు కోసం ఒక వ్యూహంతో ముందుకెళ్తోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికకు ఆయన సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. ప్రచారంలోనూ ముందంజలో ఉంది. మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తమని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. మాగంటిపై ఉన్న సానుభూతి కలిసొస్తుందని భావిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్స్కు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా నియమించింది. ప్రచారంలో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు క్యాడర్ను కూడా దింపేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్.